Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో మనం హోమోఫోన్స్ అంటే ఏంటో చూద్దాం. మాట్లాడడానికి హోమోఫోన్స్ ఎందుకు సార్ అని మీరు నన్ను అడిగితే నేను చాలానే చెప్తాను. హోమోఫోన్స్ వల్ల రాంగ్ ప్రొనౌన్సియేషన్స్ ఏవే ఉన్నాయో అవి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు కూడా మనకు అర్థం భాష సుస్పష్టంగా తెలియాలి అంటే ఈ హోమోఫోన్స్ పైన మనకు అవగాహన ఉండాలి. కొన్నింటిని మనం చాలా డిఫరెంట్గా పలుకుతాం. మన ఇంగ్లీష్కి మనం అనేదానికి సంబంధం లేకుండా విత్ ఆ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ తో మనం తప్పుగా చెప్పేస్తా ఉంటాం. వాటికి ఒక చక్కని క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఈ వీడియో చేస్తా ఉన్నాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు మంచి అవగాహన వస్తుంది. అవునా, మనం ఇలాంటి మిస్టేక్ చేస్తున్నామా అని అనిపిస్తుంది. కరెక్షన్ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్ హియర్, ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. రైట్, హోమోఫోన్స్. యాక్చువల్గా హోమోఫోన్ అంటే హోమో అంటే ఏంటండి? సేమ్ అని అర్థం. ఫోన్ అంటే సౌండ్ అని అర్థం. హోమో అంటే సేమ్ అని, ఫోన్ అంటే సౌండ్ అని, అంటే సేమ్ సౌండ్ అనమాట అండి. ఎందుకు ఆ పేరు ఎలా పెట్టారో చూద్దాం. హోమోఫోన్, ఏ వర్డ్ that is pronounced like another word but has a different spelling and meaning. ఒక పదానికి రెండు పదాల్లో స్పెల్లింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, మీనింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, కానీ పలికే విధానం, పలికే ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్. మీకు స్టార్టింగ్ లో నేను సులభమైన వాటిని రాశాను, మీకు మంచి అవగాహన వస్తుంది. ఒక 6-7 వరకు చిన్నవి రాశాను. తర్వాత మనం తప్పుగా పలికేవి ఏవైతే ఉన్నా అవి చివరిలో రాశాను. ఒకసారి మీరు చూడొచ్చు. మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఓఎన్ సన్. ఎస్యుఎన్ సన్. ఇక్కడ చూస్తే మీకు స్పెల్లింగ్ ఈస్ డిఫరెంట్, మీనింగ్ ఈస్ డిఫరెంట్. ఓకేనా? స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంది, మీనింగ్ డిఫరెంట్ గా ఉంది, కానీ పలికే పద్ధతి మాత్రం ఒకేలా ఉంది. అందుచేతనే దీన్ని హోమోఫోన్స్ అంటాం. సన్, సన్. సన్ అంటే కొడుకు, ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు. నెక్స్ట్ అండి సెకండ్ వన్ ఎంఈఈటి మీట్. ఎంఈఏటి మీట్. మీట్, మీట్. ఎంఈటి మీట్ అంటే కలుసుకోవడం, కలుసుకోవడాన్ని మీట్ అంటాం. ఎంఈటి మీట్ అంటే మాంసం, మీ అందరికీ తెలిసింది. ఎస్ఈఈ సి. ఎస్ఈఏ సి. ఎస్ఈఈ సి అంటే చూడడం అండి. ఎస్ఈసి అంటే సంద్రము, సముద్రాన్ని సి అంటాం, మీకు తెలుసు. నాలుగో పదం అండి బివై బై. బియువై బై. సేమ్ ఒకేలా పలకాలి. బివై బై, బియువై బై. రైట్. బై అంటే చేత. బై రామ, బై హిమ్, బై హ, బై మీ, ఇలా నా చేత, అతని చేత, ఆమె చేత, రాముని చేత, ఇలా. బివై బై అంటే కొనటం అండి. ఐ బై ఎ కా. ఐ బై ఎ పెన్ టుడే. నేను ఇవాళ ఒక పెన్ కొంటా. ఐదో అండి. ఫిఫ్త్ వన్ ఎన్ఈడబ్ల్యూ న్యూ. కేఎన్ఈడబ్ల్యూ న్యూ. ఇక్కడ కే సైలెంట్ లెటర్. న్యూ అంటే క్రొత్త అని అర్థము. కేన్యూ న్యూ అంటే నౌ. కేఎన్ఓడబ్ల్యూ నౌ. కేఎన్ఈడబ్ల్యూ న్యూ. కేఎన్ఓడబ్ల్యూ నౌన్. ఓకేనా? ఎన్ఓడబ్ల్యూ నౌ కి పాస్ట్ టెన్స్ న్యూ అండి. సో సిక్స్త్ వన్ అండి స్టీల్. ఎస్టిఈఏఎల్ స్టీల్. ఎస్టిఈఈఎల్ స్టీల్. స్టీల్ అంటే మొదటి స్టీల్ దొంగిలించు అని అర్థం అండి. రెండో పదం మీకు తెలుసు, మెటల్, స్టీల్ అండి. సెవెంత్ వన్ చూడండి ఎస్ఐటిఈ సైట్. ఎస్ఐజిహెచ్టి సైట్. సైట్ అంటే స్థలం, ఇళ్ల స్థలం కావచ్చు, ఏదైనా కావచ్చు, సైట్. ఎస్ఐజిహెచ్టి సైట్ అంటే దృష్టి. మనకి కొంతమందికి దృష్టి లోపం ఉంటుంది. ద ఎబిలిటీ టు సీ సంథింగ్ ఈస్ కాల్డ్ ఎ సైట్. దృష్టి, చూసే శక్తి ఉండడాన్ని సైట్ అంటాం. ఎన్ఐజిహెచ్టి నైట్. కేఎన్ఐజిహెచ్టి నైట్. ఎన్ఐజిహెచ్టి నైట్ రాత్రి. కేఎన్ఐజిహెచ్టి నైట్ చూడండి కింగ్ అని అర్థము. అలాగే చెస్ ఉంటే చెస్ లో కనుక కేఎన్ఐజిహెచ్టి నైట్ అంటే గుర్రం అని అంటామండి. ఎల్ షేప్ లో పోతుంది కదా, చెస్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. రైట్, నైట్, నైట్. నెక్స్ట్ అండి నైన్త్ వన్ చూడండి ఏఆర్ఈ. ఇక్కడ నుంచి ఈ నైన్త్ వన్ నుంచి ఇంపార్టెంట్ చెప్పానండి. అన్నీ చూడండి. మనం సాధారణంగా ఉన్నది ఉన్నట్టుగా చదివేసి రాంగ్ గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఏఆర్ఈ ఆ. ఎలా చెప్పాలండి? ఏఆర్ఈ ఆ. ఓయు ఆ. సేమ్ అండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్.
అలా ఎలాంటి మార్పు లేదు, రెండు ఒకేలా చెప్తాం. హెచ్ఓయుఆ ఆ, అది కూడా సేమ్. ఈ మూడు కూడా హోమోఫోన్సే అవుతాయి. హెచ్ఓయుఆర్ లో హెచ్ సైలెంట్ కాబట్టి ఆ. చూడండి, మొదటి దాన్ని తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వి ఆర్ ఫ్రెండ్స్, వి ఆర్ రిలేటివ్స్, వి ఆర్ రెడీ హియర్, వి ఆర్ రెడీ హియర్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ ఏ గుడ్ పర్సన్. ఇలా చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, ఆ అంటే ఓయుఆ ఆ, మా, మా యొక్క. ఆ ఫ్యూచర్, మా ఫ్యూచర్. ఆ కల్చర్, మా సంప్రదాయం, మా కల్చర్. ఆ బాస్, మా బాస్. ఆ క్లాస్, మా క్లాస్. ఆ కార్, మా కారు. ఆ కార్, ఆ కార్. రైట్. లాస్ట్ వన్ అండి, హెచ్ఓయుఆ ఆ, 1 hour, 1 hour. ఐ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 1 hour. 1 hour అనక్కర్లే, 1 hour, 2 hours, 3 hours, 2 గంటలు, 3 గంటలు అలా అన్నప్పుడు. ఓకేనా? రైట్. 10th వన్ చూడండి, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. టిహెచ్ఈఆర్ఈ దేయ, టిహెచ్ఈఐఆర్ దేయ, టిహెచ్ఈవై అపాస్ట్రఫీ ఆర్ఈ దేయ. సేమ్ అండి, సేమ్ టు సేమ్. ఈ మూడు ఒకేలా పలకాలి. ఇక్కడ చూడండి, దేయ అంటే అక్కడ. దేయ ఈజ్ ఎ బ్యాట్, అక్కడ ఒక బ్యాట్ ఉంది. దేయ ఈజ్ ఎ కార్, అక్కడ కార్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ అండి, టిహెచ్ఈఐఆర్ దేయ అంటే వాళ్ళ యొక్క, వారి యొక్క, వాటి యొక్క అని అర్థం. దే ఆర్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ. దే ఆర్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలు. దే ఆర్ ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్ చూడండి, దేయా. ఇది కూడా అంతే, దే ఆ అనడానికి షార్ట్ ఫామ్ అండి. దే ఆర్ మై ఫ్రెండ్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్ అనడానికి దే ఆర్ మై ఫ్రెండ్స్. అవి నావి, దే ఆర్ మైన్, దే ఆర్ మైన్. అలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అండి, 11th వన్ చూడండి, హెచ్ఈఆర్ఈ హియా, హెచ్ఈఆ హియా, హెచ్ఈఆర్ఈ హియా అంటే ఇక్కడ. కమ్ హియా, సీ హియా, కీప్ హియా, పుట్ హియా, సిట్ హియా, స్టాండ్ హియా. ఇక్కడ నిలబడండి, ఇక్కడ కూర్చోండి, ఇలా అడుగుతాం కదా, ఇలా చెప్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ హియా. మళ్ళీ రెండో హియా, హెచ్ఈఏఆ హియా, విను, విను ఆలకించు. హియా హర్డ్, హర్డ్ తెలుసా కదా. ఐ కెన్ హియర్ దాట్, హీ కాంట్ హియర్ వెల్, అతను సరిగా వినలేడు అంటే వినపడదు అని చెప్పడానికి. కెన్ యూ హియర్ దిస్, మీకు వినిపిస్తుందా, కెన్ యూ హియర్ దిస్, ఇలా చెప్పాలి. నెక్స్ట్ అండి, 12th వన్ కూడా చాలా ఇంపార్టెంట్, అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏయుఎన్టి ఆంట్, ఆంటీ అంటాం కదా, ఆంటీకి షార్ట్ ఫామ్ ఏంటండి, ఆంట్. ఈ షార్ట్ ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మమ్మీ, మామ్, ఆంటీ, ఆంట్, మేడం, మ్యామ్, బ్రదర్, బ్రో, సిస్టర్, సిస్. ఇలా చాలానే ఉన్నాయి, అవి కూడా ఇంకో వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే హోమోఫోన్స్ చూద్దాం. ఏయుఎన్టి ఆంట్, AREN apostrophe T, aren't. We aren't coming. We are not coming. We aren't coming. They aren't listening. They are not listening. ఇలా చెప్పడానికి ఇలా అనొచ్చండి. అంతేగాని ఆరెంట్, ఆరెంట్ అనకూడదు. ఆంట్ అంటే ఆర్ నాట్ అని అర్థం, షార్ట్ ఫామ్ అండి. ఆ నాట్ కి షార్ట్ ఫామ్. ఏంటి ఆంట్, షీజ్ మై ఆంట్. ఓకేనా? ఆంటీకి షార్ట్ ఫామ్ ఏంటండి, ఆంట్. ఆర్ నాట్ కి షార్ట్ ఫామ్ ఆర్ఈఎన్ అపాస్ట్రఫీ టీ, ఆంట్. ఓకే. 13th వన్ చూడండి, WHEEL వీల్, చక్రం అండి, చక్రం, వీల్. డబ్ల్యూతో ఏదైనా వర్డ్ వస్తే రెండు పెదవులు రౌండ్ అప్ చేసి పలకాలి, వీల్. ఇదేంటి మరి, డబ్ల్యూఈ వి అపాస్ట్రఫీ 2 L అండి. వి విల్ కి షార్ట్ ఫామ్, వి షల్ కి ఆర్ వి విల్ కి షార్ట్ ఫామ్ అండి ఇది. దీన్ని కూడా ఎలా పలకాలి, వీల్. విల్ మీట్ టుమారో, మనం రేపు కలుద్దాం. విల్ బై దాట్. విల్ కాల్ యూ సూన్, మేము త్వరలోనే మీకు ఫోన్ చేస్తాం. విల్ మీట్ యూ సూన్, మిమ్మల్ని త్వరలోనే కలుస్తాం. ఇలా వీల్. వి విల్ అనే కంటే వీల్ అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. 14th వన్ అండి, డిఈఏఆ డియా, డిఈఈఆ డియా. చాలా మంది డీర్ డీర్ అంటారు, డీర్ కాదండి, డియా. డిఈఏఆర్ అంటే, డియర్ అంటే ప్రియమైన. హీఈస్ మై డియర్ ఫ్రెండ్, నాకు అత్యంత ప్రియమైన ఫ్రెండ్. హీఈస్ మై డియరెస్ట్ ఫ్రెండ్, దానికి అత్యంత అని అర్థం. హీఈస్ మై డియర్, హీ ఈస్ మై డియర్ ఫ్రెండ్.
అతను నాకు ప్రియమైన స్నేహితుడు అలా అనమాట. డిఈఏ డియా, డిఈఆ టియా. డి డిఈఆర్ అంటే ఏంటండి? డియా, జింక అండి, జింక. రైట్. 15th వన్ చూద్దామండి. బిఐఆర్టిహెచ్ బర్త్. బిఈఆర్టిహెచ్ బర్త్, మీకు తెలుసు కదా, బర్త్ పుట్టిన. బిఐఆర్టిహెచ్ బర్త్, బిఈఆర్టిహెచ్ బర్త్. అదే ట్రైన్స్ లో కానీ బస్సెస్ లో కానీ మనం కూర్చునే చోటు ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బర్త్, నాట్ బెర్త్. చాలా మంది బెర్త్ బెర్త్ అంటారు. బెర్త్ కాదండి, దాట్ ఈస్ ఆల్సో ప్రొనౌన్స్డ్ బర్త్. బిఐఆర్టిహెచ్ బర్త్, బిఈఆర్టిహెచ్ బర్త్, ఎలాంటి చేంజ్ లేదండి, రెండు ఒకేలా ఫలితం, రెండు హోమోఫోన్స్. తర్వాత అండి 16th వన్ చూడండి. ఓఎన్ఈ వన్, డబ్ల్యూఓఎన్ వన్. వి వన్ ద మ్యాచ్, మేము మ్యాచ్ గెలిచాం. దే వన్ ద మ్యాచ్, వాళ్ళు మ్యాచ్ గెలిచారు. వన్ అవా, ఓఎన్ఈ వన్, హెచ్ఓయు వన్ ఆ, వనా. అలా అండి, ఇందాక చెప్పానుగా. 17th వన్ చూడండి. డబ్ల్యూఏఆ వేయ, డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేయ, డబ్ల్యూఏఆర్ఈ వేయ. ఎలాంటి చేంజ్ లేదండి, మూడు ఒకేలాగా చెప్తాము. ఓకేనా? ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. డబ్ల్యూఏఆర్ వేయ, డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేయ. వేయ ఈజ్ మై బాక్స్, నా బాక్స్ ఎక్కడుంది? వేయ ఈజ్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? వేయ ఈజ్ యువర్ కార్, మీ కార్ ఎక్కడుంది? వేయ ఆర్ యు నౌ, వేయ ఆర్ యు నౌ, మీరు ఎక్కడున్నారు? ఇలాగా. ఐ ఐ వేయ, ఐ వేయ షూస్ ఇన్స్టెడ్ ఆఫ్ చెప్పల్స్. in when I go to office I always wear shoes. నేను ఆఫీస్కి పోయేటప్పుడు నేను ఎప్పుడు షూజే వేసుకుంటా. ఇదేంటి మరి డబ్ల్యూఏఆర్ఈ వేయ మీనింగ్? వేయ హౌస్, ఏవైనా వస్తువులు పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, వేయ హౌస్ అంటాం. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఎస్ వేయ. మళ్ళీ చెప్తా ఉన్నాను. 17th వన్. డబ్ల్యూఈఏఆర్ వేయ, డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేయ, డబ్ల్యూఏఆర్ఈ వేయ. మూడు ఒకేలా చెప్తామండి. మొదటిదేమో వేసుకుని ధరించు, రెండోదేమో ఎక్కడ, థర్డ్ వన్ వేయ, ఒక ప్లేస్. రైట్. 18th వన్ చూడండి. ఎస్ఐఎన్కే సింక్, ఎస్వైఎన్సి సింక్. సింక్ అంటే ఎస్ఐఎన్కే సింక్ అంటే మునిగిపోవడం, ఎస్వైఎన్సి సింక్ అంటే తెలుసు కదా, ఏదైనా మ్యాచ్ అవడం. కరెక్ట్గా సింక్ అయిందండి. మిస్టర్ సాయి కుమార్స్ వాయిస్, మిస్టర్ సాయి కుమార్స్ వాయిస్ ఎగ్జాక్ట్లీ సింక్, ఈజ్ ఇన్ సింక్ ఫర్ సో మెనీ హీరోస్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సాయి కుమార్ గారి వాయిస్ చాలా మంది హీరోలకి సరిపోద్దండి, మ్యాచ్ అయిపోతుంది. ఇతను మాట్లాడితే వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది. అలానే మిస్టర్ ఎస్పి బాలూస్ వాయిస్ ఈజ్ ఇన్ సింక్ విత్ మిస్టర్ కమల్ హాసన్ ఆర్ ఎల్స్ రజనీకాంత్ అండ్ ఆల్. దీస్ పీపుల్ డబ్ ఫర్ దీస్ హీరోస్ అండ్ ఆల్. సింక్ అంటే అది అర్థం. నెక్స్ట్ అండి 19th వన్ చూడండి. డబ్ల్యూఆర్ఏటి రైట్, డబ్ల్యూఆర్ఏటి రైట్ అంటే ఇక్కడ ఏంటి సార్, ఎలాగ సార్? ఇక్కడ డబ్ల్యూ సైలెంట్ అండి. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఏదైనా ఒక పదం డబ్ల్యూఆర్ తో స్టార్ట్ అయితే డబ్ల్యూ ఎప్పుడు సైలెంట్ లెటరే. డబ్ల్యూఆర్ఏఎస్టి రెస్ట్, డబ్ల్యూఆర్ఓఎన్జి రాంగ్, డబ్ల్యూఆర్ఏపిపిఏ రైపా. ఓకేనా? సో ఇక్కడ డబ్ల్యూఆర్ఏటిని ఎలా పలకాలి? రైట్. డబ్ల్యూని మినహాయించేసి ఆర్ఏటిగా చెప్తే సరిపోతుంది. రైట్. ఆర్ఏజిహెచ్టి రైట్. డబ్ల్యూఆర్ఏటి రైట్ అంటే రాయటము, ఆర్ఏజిహెచ్టి రైట్ అంటే రాంగ్, రైట్ తెలుసు కదా, కరెక్ట్ అని చెప్పడానికి రైట్ అంటాం. 20th వన్ చూడండి. ఎంఏఐఎల్ మెయిల్, ఎంఏఎల్ఈ మెయిల్, బోత్ సేమ్, ఒకేలాగా పలకాలి, మీనింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎంఏఐఎల్ మెయిల్ తెలుసు కదా, ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్. ఎంఏఎల్ఈ మెయిల్, ఫీమేల్ మెయిల్, ఆపోజిట్ ఫీమేల్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. నేను 20 పదాలు పూర్తి చేశానండి హోమోఫోన్స్ ని. మరికొన్ని పదాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ అని మరి ఇంకొకసారి చెప్తా ఉన్నాను. బై ద వే, థ్యాంక్ యూ సో మచ్ వన్ మోర్ టైం. రైట్.